నేను మీ సాయిరామ్. అందరూ చాలా చక్కగా ఓటింగ్ కార్యక్రమం నిర్వహించి అందరూ చాలా చక్కగా ఓటింగ్ చేశారు. కానీ ఓటింగ్ శాతం తక్కువైంది. 55%, 60%, 70% అయిందండి. ఎందుకు నాకు అర్థం కాదు. 70% ఏంటండి, 50% ఏంటి కొన్ని సిటీలో, 60% అండి. మరి ఎగ్జామ్ రాసినాక పిల్లలు పర్సంటేజ్ ఎలా ఉంటుందంటే మన పిల్లలకు 90%, 90% కోరుకుంటారు. అలాగే రాజకీయ నాయకులు కూడా వాళ్ళు కోరుకుంటారు కదా, వాళ్ళు కూడా 80% కోరుకుంటారు కనీసం. కానీ మరేం చేస్తున్నామండి, మనం ఓటు వేయకుండా ఇలాగే ఇంట్లో కూర్చుంటే వాళ్ళకి ఓటింగ్ శాతం ఎలా పెరుగుతుందండి? కనీసం మన హక్కు కదా ఓటు వేయడం, అది కూడా వేయకపోవడం ఎలాగండి? వాళ్ళంతా కష్టపడి 5 సంవత్సరాలు పాలించే వాళ్ళు మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు పాలిస్తున్నారు. కానీ మన కార్యక్రమం ఏంటంటే ఓటు వేయడం. ఆ ఓటు వేయడం కూడా పోకుండా ఎలా అండి? 55% అని కొన్ని సిటీల్లో 55% మాత్రమే. 100కు 55%, అంటే 50%. మారాలి కొంచెం. ఓటింగ్ వేయకపోవడం ఏంటంటే చాలా బాధాకర విషయం అండి. కానీ ఎందుకు ఓటేస్తుందో నాకు అర్థం కాదండి. కొన్ని కారణాలు ఉండొచ్చు, కానీ 60%, 40% వేయకపోవడం అంటే చాలా బాధ విషయం. కొందరికి ఏదో ఎమర్జెన్సీ అంటే రాకపోయి ఓటు వేయకపోవచ్చు, కానీ 40% అనేది చాలా ఘోరం అండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఎంతో ఆశలు ఉంటాయి కండి. ప్రతి రాజకీయ నాయకుడు ఆశిస్తారు ఓటు బ్యాంక్ పెరగాలని. కానీ మనం ఇలా చేస్తే బాగా నచ్చలేదు నాకు. చాలా మనసు బాధేస్తుందండి. ఎందుకంటే మన హక్కు ఓటు వేయడం, అది కూడా నిర్వహించకపోవడం చాలా బాధాకర విషయం. ఏం చేయడం, అది మీ ఆలోచనకి వదిలేస్తున్నాను. ఎందుకంటే మన పిల్లలు ఎగ్జామ్ రాయాలి, సంవత్సరం మొత్తం చదివి 40%, 50% అంటే వచ్చి మార్క్స్ వచ్చినంటే ఎంత బాధ అనిపిస్తుందో వాళ్ళకు కూడా అది అనిపిస్తుంది కదండి. వాళ్ళు ఇన్నాళ్ళు కష్టం రాదు, ప్రతి రాజకీయ అనుకుంటారు కదండి. ఏంది 60% పోలింగ్ అనేది, 70% పోలింగ్ అనేది? కానీ మనం కూడా ఆలోచించాలండి. ఓటు వేయాల, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి, అది మన ధర్మం. నేను కొన్ని గమనించాలండి. ఏంటంటే ఓటర్ స్లిప్ కూడా తెచ్చుకోలేరండి, ఓటింగ్ స్లిప్ కూడా తెచ్చుకోలేరు అసలు. ఏమంటే ఓటర్ కార్డు లేదు, దొరకలేదండి అంట. సెంటర్లో మైక్ పెట్టి నెల మొత్తం సాటింపు చేస్తున్నారు. ఓటర్ కార్డు చూసుకోండి, ఓటర్ కార్డు నుంచి పిన్ నెంబర్ జనరేట్ చేసుకోండి, పిన్ నుంచి ఓటర్ స్లిప్ తెచ్చుకోండి అండి. మనం పట్టించుకోమండి. మళ్ళీ ఎడ్యుకేషన్ పర్సన్సే కనీసం 10 మంది చూసానండి ఓటర్ స్లిప్పులు తెచ్చుకున్నారు. అసలు ఓటు ఎక్కడ ఏ బూత్కి వెళ్ళి ఓటు వేయాలో తెలియదండి. ఎడ్యుకేషన్ పర్సన్ మళ్ళీ బైక్ తీసుకొని సాంగ్ తిరుగుతుంటారు, ప్రతిరోజు తిరుగుతుంటారు. మళ్ళీ మైక్ చెవులో ఊతుంటారు. సెంటర్కి వెళ్తే చెవులో మైకులు పెడుతూనే ఉంటారు, మనకు వినిపిస్తూనే ఉంటాయి. ఏందండి అసలు? ఓటర్ కార్డు లేడు, ఓటర్ స్లిప్ తెచ్చుకోకుండా ఎలా అండి? ఏమంటే ఓటర్ కార్డు దొరకదంట. అసలు రీజన్ అది. అదే వాళ్ళ పిల్లలకు ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ రాలేదండి అనుకుందాం, వాళ్ళ పిల్లలకు గవర్నమెంట్ స్కీమ్ రాలేదు, బ్యాంక్ చుట్టూ, స్కూల్ చుట్టూ, ఆఫీస్ చుట్టూ తిరగారండి. ఆలోచించి మనం ఎవరైతే ఓటు వేయలేదో వాళ్ళ గురించి మాత్రమే, ఎవరైతే ఓటు వేయలేదో వాళ్ళ గురించి మాత్రమే. వాళ్ళ పిల్లలకు గవర్నమెంట్ స్కీమ్ రాలేదంటే వాళ్ళు పోరండి, బ్యాంకులో అమౌంట్ వాళ్ళే పోరారండి. వాళ్ళు ఎందుకు వాళ్ళే? మాకు అందరికి పడ్డా, మాకు ఎందుకు వాళ్ళే ఓటు బ్యాంకులో అమౌంట్? బ్యాంక్ చుట్టూ తిరుగుతారు, స్కూల్ చుట్టూ తిరుగుతారు, స్కీమ్ జరగదండి, ఆఫీస్ చుట్టూ తిరుగుతారు. ఎందుకు రాలని ప్రశ్నిస్తారు. కానీ ఓటేసే హక్కు మీకు లేదండి. ఒక చట్టం రావాలండి గవర్నమెంట్లో, ఓటు వేయని వాళ్ళకి ఏ గవర్నమెంట్ స్కీమ్ కూడా వర్తించదు అనే చట్టం వస్తే ప్రతి ఒక్కరు ఓటు వేస్తారండి. అది 100% చూడండి. ఆ ఈసీ కొంచెం ఆలోచించి ఈ చట్టం తీసుకురావాలండి. ఒకసారి మీరు ఆలోచించండి. ఓటు వేయని వాళ్ళకి ఏ గవర్నమెంట్ స్కీమ్ కూడా వర్తించదని చెప్పండి. అప్పుడు చూడండి ఓటు స్కీమ్ ఎట్లా పెరుగుతుందో, ఓటు బ్యాంక్ ఏ విధంగా వెళ్తుందో చూడండి. ఎందుకంటే ఓటు వేయకుంటే వాళ్ళ పిల్లలకు, వాళ్ళకి గవర్నమెంట్ స్కీమ్, రేషన్ కూడా రాదని చెప్పండి. ఓటు వేయకుంటే రేషన్ కూడా వాళ్ళకి కట్ చేయాలని చెప్పండి. అప్పుడు చూడండి ఓటు ఎందుకు వేయాలి చూద్దాం. ఈ విషయం చాలా గమనించండి. జై హింద్, జై భారత్.